నమస్తే, వెల్కమ్ టు సిటీ హాట్వేర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత పర్యటనకు దూరంగా గులాబీ సైన్యం. పండగల మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని సింగరేణి కార్మికుల డిమాండ్. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. కవిత పర్యటనకు దూరంగా గులాబీ సైన్యం ముందు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ముఖ్య నేతలు ఎవరు కూడా పాల్గొనకుండా కట్టడి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని చర్చ జరుగుతుంది. కవిత మంచిర్యాల పర్యటనపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పర్యటనలో ఎక్కడ ఎవరెవరు కలిశారనే విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగానే ఆదేశాలు ఇవ్వడంతో సింగరేణిలోని బీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతలు కార్యకర్తలు సహా స్థానికంగా పార్టీ నేతలెవరూ కవిత పర్యటనలో పాల్గొనలేదు. సింగరేణిలో జాగృతి పట్టు పెంచుకునేందుకే పర్యటించినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. స్థానిక జాగృతి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లో కేసీఆర్ ఫోటో మినహా బీఆర్ఎస్ నేతల ఫోటోలు కనిపించడం లేదు. గోదావరి కని వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు గానీ టీబీజీకేఎస్ నాయకులు గానీ ఎవరు కూడా కవితకు స్వాగతం పలికేందుకు రాలేదు. ఎక్కడ కూడా గులాబీ జెండాలు ఎగరలేదు. ఈ మార్పుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారంగా రామగుండం నగరపాలక అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలు సుమారు 400 మందికి పైగా నిరుపేదలకు అండదనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు బొంతల రాజేష్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం మరియు రాష్ట్రంలో పెట్టుబడుల గురించి తప్పిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా నాయకుడి సమక్షంలో నిరుపేదలతో కలిసి ఇటు మహత్తర కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ, ఎన్ఎస్యుఐ యోజన, కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు డైనమిక్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు భారీ ఎత్తున మా దిశ దశ ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నాయకురాళ్ళు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, పలు వివిధ విభాగాలకు చెందిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున ప్రత్యేకంగా నేను చేస్తున్న వాటిని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కృతజ్ఞతలు. మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా ధ్యేయం అని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. మరి ఐటీ శాఖ మాధ్యులుగా మరి ఆజాద శత్రువుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం అయ్యగారే చూసుకున్నా అని చెప్పి ఒక పెద్ద డాష్ మీద చెప్పినాడు. మరి పలు సూచనలు ఇచ్చుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఏ విధంగా నడుచుకోవాలనే
సూచనలు ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీధరబాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్ సోదరులకు మరి ఏదైతే వ్యాపార సోదరులకు మున్సిపల్ కార్మికులకు అమ్మాలి సంఘం వాళ్లకు మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి మరొక్కసారి సింగరేణి విజిలెన్స్ వద్ద పెండింగ్ లో ఉన్న మారు పేర్లను సరిచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కొంతకాలంగా పోరాడుతున్న మారుపేరు బాధితుల్ని ఇవాళ తెల్లవారుజామున గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందస్తుగా అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పర్యటన సందర్భంగా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందే 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు నోచుకోవడం లేదు. బాధితులంతా సింగరేణి కార్మికుల పిల్లలు సర్వీస్ కాలంలో జరిగిన పొరపాట్ల వల్ల వారంతా విజిలెన్స్ ముందు దోషులుగా నిలబడ్డారు. సింగరేణి యాజమాన్యం కేసులను తేల్చకుండా పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉండడం వల్ల ఇటీవల వారంతా ఆందోళన బాట పట్టారు. కానీ వారి ఆందోళన సింగరేణి యాజమాన్యం చెవికి ఎక్కడం లేదు. పైగా వారిని ఒక రకంగా అరెస్టులు చేసి మానసికంగా హింసించడం కూడా సరైనటువంటిది కాదు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని సింగరేణి కార్మికుల డిమాండ్. సమస్యల పరిష్కారంపై దృష్టి ఉండదు. కానీ ముందస్తు అరెస్టులు మాత్రం ప్రభుత్వానికి తెలుస్తుందా? వెంటనే ప్రభుత్వం అరెస్టుల్ని మానుకొని బాధితులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. సింగరేణి మారు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విషయం పైన ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు తెలిసిన విషయమే. ఈ రోజు తెల్లవారుజామున మమ్మల్ని 4 గంటల సమయానికే మా ఇళ్లలోకి పోలీసులు చొరబడి మమ్మల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సింగరేణి మా యొక్క సమస్యకు సంబంధం ఏంటి? మేమేదో ఆయన చేస్తున్నటువంటి కరీంనగర్ పర్యటనలో ఆయనను ఇబ్బంది పెడతామని చెప్పేసి నిరసనలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? అసలు సింగరేణి ఆయనకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మేము ఎలాంటి నిరసనలు తెలుపమని చెప్పేసి చాలా శాంతియుతంగా మా యొక్క సమస్యను తెలియజేసుకుంటూ ఏదైతే మా యొక్క జీవో ఆఫీసుల ముంగట మా యొక్క సమస్యలను తెలియజేసుకుంటున్నాము. అలాంటి సందర్భంలో ఈ ఏదైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని పొద్దున 4:30 నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇంత దగ్గర 12 గంటల సమయంలో కూడా మమ్మల్ని అక్కడ ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారని అడిగితే మీరేదో ఆందోళన చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందుకే మేము తీసుకొచ్చినామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు? మేము అసలు వెళ్తామని చెప్పేసి మీకు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయొద్దు. మేము ఎలాంటి నిరసనలు ఇలాంటివి కూడా చేయట్లేదు. చాలా శాంతియుతంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో అదే దాంట్లో 7వ గ్యారెంటీ కూడా సింగరేణి కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటనంటే మారుపేర్ల సమస్య పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. అలా హామీ ఇచ్చిన దాన్ని ఈరోజు మాకు సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతున్న 2-3 నెలల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కానీ మేము మన ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కూడా కోసం మేము చాలా వెతుకుతున్నాము. మాకు అసలు అపాయింట్మెంట్ అవకాశం కూడా దొరకట్లేదు. దయచేసి ఈ యొక్క విషయం మీకు చేరినట్టయితే మా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన మాకు ఒక అవకాశం కల్పించి మా యొక్క సమస్యను మీరు విని మా సమస్యకు పరిష్కారం చూస్తారని మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే ఇంకొక విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటిదనంటే ఎప్పుడు కూడా ఇలా మా కార్మికుల కొడుకులను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకనంటే ఒకనాడు అదే సింగరేణి బొగ్గుబాయిలకు దిగినటువంటి మా తండ్రులు ఈరోజు మేము స్టేషన్లలో చుట్టూ తిరుగుతుంటే మా ఇంటి పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు అనుకునేది ఏంటంటే వీళ్ళు ఏదైనా దొంగతనాలు చేసిల్లా అదే అని చెప్పేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఈరోజు ఇంకొకసారి ఎవరన్నా పెద్ద నాయకులు వస్తున్నారనంటే మమ్మల్ని ఇలా ముట్టడించడం కరెక్ట్ కాదు. అక్రమంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మీ యొక్క పెద్ద నాయకులకు ఈ యొక్క చెప్తున్నాను. మీకు ఇవాళ సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం మేము ఎంత పోరాడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము అనేది ప్రతి ఒక్క యూనియన్ నాయకులకు, ప్రతి ఒక్క లీడర్లకు తెలుసు. కానీ ఇవాళ ఏదో దుండగులాగా, ఒక దోపిడీదారులలాగా, ఒక దొంగలలాగా సింగరేణి కార్మికుల కొడుకులను ఇంత వేధిస్తున్నారు. అసలు యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అసలు
మేము ఈ రాజ్యాంగంలో బతకాలనడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము మారుపేర్ల సమస్యపై మాత్రమే పోరాడుతున్నాం కానీ మేము ఎలాంటి ప్రభుత్వ ఆస్తిని కానీ ఎలాంటి అయినా దౌర్జన్యం కానీ మేము ఎక్కడ చేయలేదు. ఇంత శాంతియుతంగా కూడా మా నిరసనను మేము తెలుపుకోవడానికి కూడా మాకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం ఏంటిదనంటే, సార్ మేము ఎక్కడైనా కానీ మేము చెప్పింది మాత్రమే చేసినాం కానీ ఎలాంటి అబద్ధపు అలిగేషన్స్ అనేది మేము ఎక్కడ చెప్పలేదు. ఇవాళ మీరు చేసింది ఏంటిదనంటే ఈ అక్రమ అరెస్టులు. తెల్లారంగా 5 మేము మా ఇల్లును వదిలేసి స్టేషన్లకు వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది మీరు కూడా ఒకటి ఆలోచించండి. ఇవాళ మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్తుంటే మీ ఇంట్లో ఎవరు ఎంత బాధపడతారు అనేది అది కూడా మీరు ఆలోచించండి సార్. ఇవాళ సాయంత్రం 4 మేము ఇంట్లోకి మళ్ళీ మా గృహం ఇంటికి వెళితే వాళ్ళు అంటున్నారు కదా అసలు వీడు ఏం చేసిండో అందుకే వీడిని పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు కావచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము పోరాడేది మేము మా ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు సార్ మాకు ఇవాళ ఇంత అంటే కష్టం తెప్పిస్తున్నారు? ఇవాళ సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించండి సార్. ఇంత దీని మీద చూపించండి మీ ఫలితాన్ని. ఇవాళ మేము ఎంత బాధపడుతున్నాం ఏందనేది దాని గురించి మీరు ఆలోచించండి. ఇవాళ అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఇవాళ మేము మా ఉద్యమాన్ని మేము ఆపుతామని చెప్పట్లేదు. ఇవాళ మాకు పరిష్కారం అనేది మాకు ఉద్యోగాల అవకాశం అనేది యాజమాన్యం కల్పించేరాక మేము ఖచ్చితంగా పోరాడతాం. మేము ఏదంటే దానికి సిద్ధపడడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈ విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కూడా తెలుపుతున్నాం. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవదేశాఖ అధికారులు అవమానపరచడం సరికాదని మాల సంఘం నాయకులు కొండా కుమార్ తీవ్రంగా ఖండించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ అధికారులు గాని దేవదేశాఖ అధికారులు గాని ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో వేయకుండా శిలాఫలకంపై పేరు లేకుండా ఒక దళిత ఎంపీని అవమానపరచడం జరిగిందని, ఇంతకుముందు కూడా RG1 GM కార్యాలయ సమీపంలో జరిగిన SC/ST అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎంపీ ఫోటో పెట్టకుండా అవమానపరచడం జరిగిందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు మరోమారు జరగకుండా అధికారులు చూసుకోవాలని, లేదంటే మాల సంఘం ఆధ్వర్యంలో అధికారులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు గడ్డం నారాయణ, కడమండ శ్రీహరి, ఎరుకల లింగమూర్తి, అందుగుల లింగయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, చీముల తిరుపతి, పశువుల బాపు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ మాల సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ మీడియా సమావేశం ప్రెస్ మీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా GM ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ST సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలాఫలకంలో పెట్టడం మర్చిపోయారు. ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం, ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా GM గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ మరి అది కావలసుకొని చేసిందా కాకతీయంగా జరిగిందా తెలియదు, ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మాల సంఘం అదే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదని అటు అధికారులను ఈ పత్రికాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖని మున్సిపల్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ సభ్యుల అడ్వకేట్ల సమక్షంలో శ్రీధర్ బాబు 56వ జన్మదిన కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కానీ గాంధీనగర్లోని MDHWS ఆశ్రమ నిర్వాహకులకు 25 కేజీల రైస్ బ్యాగును అందించి పిల్లలకు పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మితో కలిసి కొప్పుల శంకర్
శంకర్ మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం విదేశాల్లోని ఐటీ కంపెనీలను తీసుకురావడంలో శ్రీధర్ బాబు సఫలీకృతులయ్యారని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే శ్రీధర్ బాబు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నామన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్న కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్కే రవికుమార్, తాజుద్దీన్ బాబా, జువాజీ శ్రీనివాస్, పాతా అశోక్, పద్మజ, కాదర్శి శేఖర్, యాకూబ్, ఉమర్, బోయిన శ్రీనివాస్, సౌభాగ్య, శ్రీకాంత్, వెంకట్, పల్లవి తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా రానున్న కాలంలో ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షిస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు మన బార్ అధ్యక్షులు అండ్ మన వరలక్ష్మి ఇద్దరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు దుద్దిల శ్రీధర్ బాబు గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన కోర్టు బయట శ్రీధర్ బాబు సారు వేడుకలు చేయడం జరుగుతుంది. మరియు కేక్ కటింగ్, ఆ తర్వాత మన అనాథాశ్రమంలో స్వీట్స్, బియ్యం పంపిణీ కార్యక్రమము లీగల్ సెల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. మరియు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులుగా అనేక విదేశాలు పర్యటించి మన తెలంగాణ ప్రాంతానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన 24 గంటలకు 18 గంటలు కూడా ఆయన శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీని మరియు ఈ ప్రాంతంలో ఎవరు పోయినా కూడా వెంటనే స్పందించి ఆయన మన అడ్వకేట్ సమస్యల విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో మరియు ప్రస్తావించిన సందర్భంగా మరియు అడ్వకేట్లు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ, మరి వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మరి రానున్న కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మా యొక్క కోరిక. సార్ మీరు ఎప్పుడు కూడా అందరికీ ఎల్లప్పుడూ కూడా ఎనలేని సేవ చేస్తారు. మీరు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుతూ ఈ ప్రాంత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మరియు ఇలాంటి డైనామిక్ ఎమ్మెల్యే గారు కూడా కమన్పూర్ మండల కేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జిల్లా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కమన్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్సుమంజలి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రోగ్రాం అన్నాక కొన్ని పొరపాట్లు జరుగుతాయి, అయినా ఓర్చుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏదైనా తప్పులు ఉప్పులు ఉంటే ఈరోజు వరకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ క్షమించాలి, పండించాలని చెప్పేసి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు వరకు సంవత్సరం అవుతుంది మనం ఈ ప్రోగ్రాం చేయబట్టి, ఇక ముందు కూడా ఇలాగే కోరుతూ మన మండల కన్వీనరు అన్వర్ భాయ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రెండు కత్తలు బట్టలు చేయాలండి. శ్రీధర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఫోటోలు ఇవన్నీ
శ్రీధర్ బాబు నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు శ్రీధర్ బాబు సార్. హ్యాపీ బర్త్డే టు యు సార్. జన్మదిన శుభాకాంక్షలు సార్. అధ్యక్ష అన్ని విలేజ్లకు రావాలని నేను అంటే ఒకటి అందరికి మనకి అయిపోయిందా? హలో నాకు ఖర్చు ఓకే కమాన్పూర్ అయిపోయిందా? జూలపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం కమాన్పూర్ మండలంలోని జూలపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు బడిబట్ట కార్యక్రమంలో భాగంగా వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతిలో పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన పోస్టులను ఆటోలకు అంటించి ప్రచారం చేపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాల నిర్వహణ కమిటీ సభ్యునిగా సేవలందించిన కమాన్పూర్ మండల కేంద్రం చెందిన భూంపల్లి రాజయ్యను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈరోజు కమాన్పూర్ మండలం నుంచి కాళేశ్వరంలో సేవలు అందించి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కమాన్పూర్ మండలానికి దక్కిన మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు దానికి సంబంధించి దైవ చింతనతోటి పాపం మన గుంటూరు రాయన గురు 10 రోజులు కాళేశ్వరంలోనే తిష్టేసి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబాలకు 1 క్వింటాల్ బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కమాన్పూర్ మరియు జూలపల్లి గ్రామ పంచాయతీలో కమాన్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. కమాన్పూర్ గ్రామాల్లో బండి లక్ష్మి, కాటారపు శంకరమ్మ, కౌజుల రాజు, తుంగపిండి లహరిక, విష్ణు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు కాంగ్రెస్ యువజన కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు సందర్భంగా ఈరోజు మన రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షులు గుండేటి రాజేష్ గారి ఆధ్వర్యంలో 10th క్లాస్ విద్యార్థులను శ్రీధర్ బాబు పురస్కారం అవార్డు 2025 ప్రదానం చేశారు. నిరుపేదలకు అండదానం చేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం మరియు రాష్ట్రంలో పెట్టుబడుల గురించి తప్పిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా నాయకుల సమక్షంలో నిరుపేదలతో కలిసి ఇటీ మహత్తర కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, జక్కుల దామోదర్ రావు, సంగటి శంకర్, తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, యాదగిరి తిరుపతి, అనుము రాములు, కేశవాలు, మెతుకు అవినాష్, అప్సర్, మహేష్ కుమార్, ఆర్కే రాకేష్, సునీత, సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ, ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఆ తర్వాత కాలనీలో సెకండ్ టాపర్గా నిలిచినటువంటి వాసుని కూర్చున్నా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా వేదికపైకి రావాలి. ప్రగతి స్కూల్ సెంటినరీ కాలనీ కరస్పాండెంట్ ఏ కేశవరెడ్డి సార్, టాపర్గా నిలిచినటువంటి అమ్మాయి జి మాల్విక 568 వేదికపైకి
సాధారణంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. రావు బిడ్డ. నెక్స్ట్ ఆ పాఠశాల అదే ప్రాంతంలో మరొక పాఠశాల KTS కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కల్వచెర్ల రీవర్ష్ని నెక్స్ట్ ఎటింగ్లాండ్ కాలనీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సాత్విక 563 మార్క్స్. సాత్విక అమ్మాయి కూడా రానట్టుంది. ఆ తర్వాత హిల్ఫోర్ట్ స్కూల్ 559. ఆ తర్వాత సింగరేణి స్కూల్ కాలనీ సెక్టర్ 3 బి అక్షర 556 మార్క్స్. పేరెంట్స్ కూడా రావాల్సిందే కోరుచున్నాం అమ్మ. సింగరేణి స్కూల్ 556 మార్క్స్. 556 మార్క్స్. బి అక్షర పోతన కాలనీ అనుకుంటా. పోతన కాలనీ బిడ్డ కమాన్పురా. వెరీ గుడ్. నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ కమాన్పూర్ శ్రీవర్ష. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ శ్రీవర్ష. నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ కల్వచెర్ల రిషిత, వీళ్ళు అబ్సెంట్ ఉన్నారు. ఆ తర్వాత జెడ్పిహెచ్ఎస్ నరసింహపురం స్కూల్ నుండి 510 మార్కులు ప్రభుత్వ పాఠశాల చదువుకొని 510 మార్కులు సాధించినటువంటి విద్యార్థిని శ్రీవర్షిని. వాళ్ళ పేరెంట్స్, టీచర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవిత పర్యటనకు దూరంగా గులాబీ సైన్యం. పండగల మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని సింగరేణి కార్మికుల డిమాండ్. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాట్ న్యూస్.